కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఈరోజు మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తల్లి బాధపడుతుంది. ఈ తల్లి ఎవరంటే అబ్రహాము కుమార్తె. ప్రియులారా, అబ్రహాము ఎటువంటి వాడు? ప్రార్థనా పరుడు. అబ్రహాము ఎటువంటి వాడు? విశ్వాసములకు తండ్రి. అబ్రహాము ఎటువంటి వాడు? బలిపీఠము కట్టి దేవుడికి మొదట స్థానం ఇచ్చిన వాడు. అబ్రహాము కుమార్తెను గురించి యెరూషలేము మందిరములో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ప్రియులారా, ఏ మాత్రము చక్కగా నిలబడలేదు, ఏ మాత్రం ఆమె చక్కగా నడవలేదు, ఏ మాత్రం మనుషులు మాకు కూడా చూసే వ్యక్తి కాదు. ప్రియులారా, ఎందుకంటే బలహీనపరిచే దయ్యం ఆమెను పట్టి ఉంది. ప్రియులారా, అన్ని సంవత్సరాలుగా ఆమె బాధపడుతున్నప్పటికీ దేవుని యొక్క యెరూషలేము మందిరానికి పోవటం అనేది ఆగలేదు. ప్రియులారా, అన్ని సంవత్సరాలు ఆ యొక్క బాధతోని, అన్ని సంవత్సరాలు ఆ ఇబ్బందితోని, అన్ని సంవత్సరాలు ఆ సమస్యలతోని, అన్ని సంవత్సరాలు కష్టముతోని ఎదురు చూసిందంట దేవుడి వైపు. ప్రియులారా, హల్లెలూయా. ఈ రోజు ప్రియులారా, క్రైస్తవులైన మనము, దేవుని నమ్మిన మనము, మనకి ఎంత సహనం ఉంది, ఎంత ఓపిక ఉంది, ఎంత నిదానం ఉంది, ఎంత యొక్క తగ్గింపు తనం ఉందనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, 18 సంవత్సరాలు యెరూషలేము మందిరానికి ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభు ఒక్క రోజు రావణ బాగు చేయొచ్చు, ఒక సెకండ్ లో బాగు చేయొచ్చు. కానీ ఆమె విశ్వాసం వేసినటువంటిది, ఆమె క్యారెక్టర్ వేసినటువంటిది, ఆమె భక్తి వేసినటువంటిది, ఆమె యొక్క క్రమం వేసినటువంటిదని ఎదురు చూసిందంటే యేసు ప్రభు. ప్రియులారా, హల్లెలూయా. ఈ రోజు ఎంత సమస్య వస్తేనే, ఈ సమస్య కోసం దేవుడు ఎన్నో క్వశ్చన్లు వేస్తున్నాం మనం. ప్రియులారా, ఎంత కష్టం వస్తేనే ఎన్నో క్వశ్చన్లు వేస్తున్నాం. ప్రియులారా, నీ సన్నిధిలోకి వస్తున్నాను, నీ వాక్యం చెబుతున్నాను, నీ పాటలు పాడుతున్నాను, నువ్వు ఉన్నవా దేవా, నన్ను కాపాడవా, ఈ ఆపదలను విడిపించవని మన వెంటనే తొందరపడి ప్రార్థన విషయంలో కానీ ప్రియులారా దేవుని అమ్మనే మనం మాట్లాడుతాం. ప్రియులారా, కానీ దేవుడు మనకు ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ మన కాడ ఏముండదు. ప్రియులారా, ఒక క్వశ్చన్ దేవుడు మనల్ని అడిగితే మన దగ్గర నుంచి ఏ ఆన్సర్ లేదు. ప్రియులారా, ఇన్ని సంవత్సరాలు బతకడానికి మీకు అన్ని ఇచ్చాను, నా కోసం ఒక్క రోజైనా బతికినవంటే ఏ ఆన్సర్ చెప్పగలుగుతుంది ఈ భూమి మీద? 18 ఏళ్ల నుండి ఆమె కష్టపడుతుంది, కానీ ఆ విశ్వాసం నుండి తొలగిపోలేదు. ప్రియులారా, 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది, నడుము నుండి వంగిపోయింది, నేలతో ఆమె నా మొక్కను చూసుకొని నడిచిన వ్యక్తి. ప్రియులారా, ఇన్ని సంవత్సరాలుగా ఆ యొక్క స్వస్థత కోసం ఎదురు చూసింది. చూడండి ప్రియులారా, ఈరోజు ప్రియ సహోదరి సహోదర, మనకొస్తున్న కష్టాన్ని బట్టి, మనకొస్తున్న ఇబ్బంది బట్టి, మనకొస్తున్న సమస్యను బట్టి మనం ఎవరి వైపు చూసి నడుస్తున్నాం? హల్లెలూయా. మనుషుల వైపు చూస్తున్నావా? మనుషుల ఆలోచన వైపు చూస్తున్నావా? మనుషుల యొక్క గుణ లక్షణాల వైపు చూస్తున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ 18 సంవత్సరాల స్త్రీ ఎవరి వైపు చూసిందంటే దేవుడి వైపు చూసింది. ఆమె చక్కగా నిలబడలేదు, చక్కగా నడవలేదు, చక్కగా ఆమె మనుషులందరూ చూడలేదు. ప్రియులారా, ఆమె విశ్వాసం, ఆమె ప్రార్థన ఎంత ఓపిక, ఎంత సహనం కలిగింది ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. అన్ని సంవత్సరాలుగా ఆ తల్లిని యేసు ప్రభు యెరూషలేముగా అమ్మాయి డ్రామా అన్నాడు. డ్రామా అన్నాడు. ఎందుకు అన్ని సంవత్సరాలు యేసు ప్రభు ఆమె స్వస్థపరచలేదంటే ప్రియులారా, ఆమె విశ్వాసాన్ని చూసింది. వెంటనే ఆమెను పిలిచి ఆమె మీద యొక్క నడుము మీద చేయి పెట్టి ఆమెను స్వస్థపరిచితే వెంటనే లేచి ఆమె చక్కగా నిలబడి ఎవరిని మైపరిచిందంటండి? దేవుణ్ణి మైపరిచింది. ప్రియులారా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రియులారా, నీవు నేను కూడా తగ్గించుకునే తత్వం కలిగి ఉండాలి. ప్రియులారా, మనకి ఎన్ని వచ్చినా ఎన్ని లేకపోయినా ఇవన్నీ వస్తాయి పోతాయి, కానీ దేవుడు మాత్రం ఇప్పుడు నీతో ఉండేవాడు. ప్రియులారా,
దేవుడు నీతో ఉండి నిన్ను నడిపించేవాడు. దేవుడు నీ జీవితాన్ని సరిచేసేవాడు, నీ కుటుంబాన్ని సరిచేసేవాడు. కానీ మనం ఎలా ఉండాలంటే ఆ 18 సంవత్సరాల స్త్రీకి ఎంత మందిరం ఉంటారు ప్రియులారా. నువ్వు ఎరుసలేము మందిరాన్ని పోతున్నావు, నీ కష్టాలు తీరినా దేవుణ్ణి నమ్ముకున్నావు, నీ అప్పులు తీరినా దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకున్న రోగం పోయిందని సూటిపోటి మాటలతో ఎంతమంది ఆమె గాయపరిచి ఉంటారు ప్రియులారా. సూటిపోటి మాటలతో ఆమె ఎంతమంది విమర్శించుంటారు ప్రియులారా. అయినప్పటికీ ఆమె ఎవరి వైపు చూసిందంట అండి? ఎవరి వైపు చూసిందంట? దేవుడి వైపు చూసింది ప్రియులారా. ఈరోజు మనకు వస్తున్న ప్రతిదీ కూడా ఎవరి వైపు చూడాలంటే దేవుడి వైపు చూడాలి. కష్టాలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా, అవమానాలు వచ్చినాయా, అప్పుల పాలైనవా, శ్రమల పాలైనవా, మనుషుల వైపు చూడొద్దు ప్రియులా. నువ్వు చూడవలసింది నిన్ను ప్రేమించేవాడు, నీ చేయి విడిచిపెట్టకుండా నడిపించేవాడు ఒక నజరేయుడైన యేసుక్రీస్తు ప్రియులా. హల్లెలూయా. మీకు అన్నీ ఉంటే అందరూ నీతో ఉంటారు, అన్నీ లేకపోతే మీతో ఎవరు? 18 ఏళ్ళ నుండి కూడా ఎదురు చూసింది పరమ తండ్రి వైపు. 18 ఏళ్ళ నుండి కూడా ఆ స్వస్థత కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేసింది. కానీ దేవుని మీద ఉడిక క్వశ్చన్ వేయడం కానీ, ఉడిక దేవుని సనగటం కానీ, దేవుని గుణగటం కానీ, దేవుడి మందిరాన్ని రాకపోవడం కానీ ఆమె ఏనాడు నిర్లక్ష్యము చేయలేదు. ఇంకొక మాట చెప్పి ముగిస్తారు ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. 38 సంవత్సరాలు కోడేటి దగ్గర ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాలు కనపడుతుంది. 38 సంవత్సరాలు ఆ యెరూషలేము 5 ద్వారాల మండపం కోనేటి దగ్గర అనేక మంది వ్యాధి కలిగిన వారు వచ్చారు, అనేక మంది సమస్యలతో కలిగిన వారు వచ్చారు, అనేక మంది వారి ప్రాబ్లంతో వచ్చారు. పరమందున్న దేవుడి దూత ఆ నీళ్లను కదిలించిన పిమ్మట ఎవరైతే మొదట దిగుతారో అట్టి వ్యాధి గలవారు స్వస్థత పొందుకుంటారు, అట్టి వ్యాధి కలిగిన వారు దేవుని బలం పొందుకుంటారు, అట్టి వ్యాధి కలిగిన వారు దేవుని యొక్క మహిమత మీద దిగొచ్చింది. అసలు సమయంలో 38 సంవత్సరాలు పక్షివాయి కలిగిన మనిషి ఉన్నాడండి. తన జీవితం సగం జీవితం ఎక్కడ గడిపినట్టండి? కుటుంబంతో గడిపినట్టుందా? ఫ్యామిలీతో గడిపినట్టుందా? లోకంతో గడిపినట్టుందా? స్వస్థత పడాలన్న ఆలోచనతో కోనేటి దగ్గరికి వెళ్ళాడు. స్వస్థత బాగుపడాలని, నేను బలపడాలని ఆ కోనేటి దగ్గరికి వెళ్ళింది. కానీ ఆయన కంటే ముందు ఎవరు ఒకరు పోయి బాగుపడుతున్నారండి ప్రియులారా. ఈరోజు మన యొక్క ప్రార్థనా జీవితంలో ఒకరికొకరు బాగుపడుతున్నారంటే, ఒకరికొకరు ఆశీర్వాదం పడుతున్నారంటే వారి విశ్వాసాన్ని బట్టి, వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి, వారి క్రియను బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ప్రియులారా. వారి యొక్క లక్షణాన్ని బట్టి దేవుడు వారితో ఉండి వారిని నడిపిస్తున్నాడు ప్రియులారా. అందరూ బాగుపడుతున్నారు. కానీ ఇంతకాలం మాత్రం ఆ పక్షవాయు కలిగిన మనిషి మంచం ఆ యొక్క పరుపు నుంచి లేవలేకపోతున్నాడట. ఎన్ని సంవత్సరాలు ఆ యొక్క నిరాశ స్థితిలో ఉన్నా కానీ యేసు ప్రభు అతని కాడికే వచ్చిందండి. హల్లెలూయా. యేసు ప్రభు అతని కాడికే వచ్చిండు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసినంటే 38 సంవత్సరాలు స్వస్థత కోసం ఎదురు చూసిందండి ప్రియులారా. ఈ రోజు మనము కూడా ఎంత ఓపిక ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, మన కుటుంబ విషయంలో, ప్రార్థన విషయంలో, వ్యక్తిగత విషయంలో, ఆత్మీయ జీవితంలో దేవుడికి ఎంతగా మనం లోబడి తత్వం కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాగవంతు వెంటనే తగ్గిపోవాలి, కొబ్బరి రాయాలి అవన్నీ ప్రియులారా, వెంటనే తగ్గిపోవాలి. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసింది తగ్గాడు స్వస్థత కోసం. ఆ తల్లి 18 సంవత్సరాలు ఎదురు చూసింది. ఈ తండ్రి 38 సంవత్సరాలు చూస్తున్నారు. పక్షవాయు కలిగిన మనిషి ఎవరో సహకరించట్లేదు, ఎవరో ప్రేమించట్లేదు. వారికి ఉన్న వారి యొక్క అవసరాల కొరకు వారు వెళ్ళిపోతున్నారు, వారికి ఉన్న యొక్క పనులు బట్టి వారు వెళ్ళిపోతున్నారు. కానీ పక్షవాయు కలిగిన మనిషిని ప్రేమించి శారదీసి కోడేటి దగ్గర దించేవారు ఎవరు? ఆయన భార్య లేదా, పిల్లలు లేదా, కుటుంబం లేదా, అందరూ ఉన్నారు. కానీ ఆయన జీవితం ఏమైపోయిందంటే అదే కోడేటి దగ్గర యేసయ్య కోసం ఎదురు చూశాడే కానీ ఎవరు వైపు చూడలేదు. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజు నీవు నేను కూడా ఎలాంటి యొక్క జీవితం కలిగిన జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఎట్లేదంట ఒక మనిషిని హాస్పిటల్లో వేసిపోయారంటే ప్రియులారా, డాక్టర్లు చెప్పారంట ఇతగాడు బతుకలు కానీ ఇతగానే ఇంటికి వేసుకోండి అన్నారంటే ప్రియులారా. అప్పటికి సుమారుగా 2-3 లక్షలు హాస్పిటల్లో ఖర్చు పెట్టారు ప్రియులారా. 2-3 లక్షలు ఖర్చు పెట్టినాక చివరికి ఏం చేశారంటే
అందరూ తెలుగులో ఉంటారు కానీ నేను సచిన బతికిన చర్చిలో వేద్దాం అంటారు. ఏమంటే అన్ని అయిపోయినాక ఇదే కానీ మనం అన్ని తిరిగినాక డబ్బు తెచ్చిపోయినాక చర్చిలో వేద్దామనే కదా ప్రియులారా చర్చిలోకి తీసుకొచ్చారు. ఆ పాస్టర్ గారు అనుకున్నారు ఏదో తలనొప్పులే, ఏదో కడుపు నొప్పులే, ఏదో కాళ్ళ నొప్పులే, వెంటనే ప్రార్థన చేస్తే విడుదలైతే అనుకున్నారు. కానీ ఆ మనిషి ఎలా ఉన్నాడంటే అలా చనిపోయే స్థితికి వచ్చేసి పాస్టర్ గారికి ఏమనిపించింది? బతికితేనే దేవుని మహిమపరుస్తారు, బతకపోతే దేవుని దూషిస్తారు, దైవజనుడిని దూషిస్తారు. కానీ ఆ పాస్టర్ గారు విశ్వాస పరిస్థితిలో బైబిల్ పట్టుకొని ఆ చర్చిలో బండబెట్టి ఆయన ఒకటే అనుకున్నాడు, బతికినా ఏం లేదు, చచ్చిపోయినా ఏం లేదని. ఆ యొక్క ఆయన చుట్టూ పండబెట్టి ఆయన పాస్టర్ గారు తెలిసి చుట్టూ అంటున్నాడు, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయమంటున్నాడు. ప్రియుల థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఐ మిరకల్ మిరకల్ మిరకల్, ఐ హోలీ స్పిరిట్ టచ్, హోలీ స్పిరిట్ టచ్ అని దేవుణ్ణి తన మనసులో గట్టిగా సూచిస్తుంటే అలా ఎప్పుడైతే ఒక పోగట రన్నింగ్ చేస్తున్నాడో ఆ యొక్క చర్చిలో బాధగా పండుకునే వ్యక్తి, కదలలేని మనిషి, ఎక్కులతో చచ్చిపోతున్న మనిషి వదిలేసి యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయమని పాసంగా చుట్టూ తిరుగుతున్నాడు. అలాగే చూడండి, దేవుని మహాశక్తి ఎప్పుడైనా ఎదలైంది మన జీవితంలో, దేవుని యొక్క స్వస్థత ఎప్పుడైనా మనకు తాకింది. కానీ ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి ప్రియుల, ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. 18 సంవత్సరాలు ఎంత ఓపిక కలిగింది, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుని విడిచిపెట్టలేదు, వేసిన మందిరాన్ని విడిచిపెట్టలేదు. 38 సంవత్సరాల నుంచి పోనెట్ దగ్గర యేసు కోసం ఎదురు చూశాడు. ఆ యేసు ఆయన దగ్గర పోయి లేచి పరిపెత్తుకొని వెళ్ళి అన్నాడు. ఇన్ని సంవత్సరాల కష్టాలు ఒకసారి చూడండి, వాన దర్శి ఎండ దర్శి దోమలకే మనం తట్టుకోలేకపోతున్నాం. ఆ కోడెల దగ్గర ఏమవుతాయండి? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? నేను బాగుపడాలి, నేను బాగుపడితే నేను తిరిగి నా ఇంటికి వెళ్తాను అన్న ప్రెస్టేజ్, పట్టుదల, ఆయనకున్న ఉద్దేశం యేసు ప్రభుని ఆయన దగ్గర నడిపించిందండి. ఈరోజు నేను యశవంతి యొక్క బైబిల్ను పట్టుకొని ఆనాడు యేసు మాటలైన పక్షవాయు కలిగిన మనిషి, ఆ యేసు మాటలైన 18 సంవత్సరాల నుంచి బాధపడ్డ స్త్రీ యొక్క జీవితంలో ఎంత గొప్ప మెరుకలు జరిగింది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో జరగాలంటే మనకు కావాల్సింది పరిశుద్ధత, మనకు కావాల్సింది ప్రార్థన జీవితం, మనకు కావాల్సింది దేవుడి పని ప్రియుల. హల్లెలూయా. దేవుడికి మాట దీవించి చిన్న ప్రార్థన చేస్తాం ప్రియుల.